ఇప్పుడు తమిళం, మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అలా తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్గా నిలిచింది. ఆడియన్స్కి మంచి థ్రిల్లింగ్ ఇవ్వటమే కాకుండా బాగా భయపెట్టింది. సైకాలజికల్ హర్రర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ట్విస్ట్లు, టర్న్లతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ని భయపెట్టేందుకు వచ్చింది. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో విఘ్నేష్ శివన్ అనే ఓ సినిమా డైరెక్టర్ సినిమా ప్రయత్నాల్లో బిజీగా ఉంటాడు. తాను తీయబోతున్న హర్రర్ మూవీ కోసం కథ రాసే ప్రణాళికల్లో ఉంటాడు. ఎలాంటి అడ్డంకులు, డిస్టర్బెన్స్ లేకుండా సినిమా కథ రాసుకోవటానికి సిటీ శివారులో ఉన్న ఓ బంగ్లాకు షిఫ్ట్ అవుతాడు. అయితే ఆ బిల్డింగ్లో నిద్రపోయిన తర్వాత విఘ్నేష్ శివన్కు విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి. ఓ దయ్యం అతన్ని చంపటానికి చూస్తుంది. మరి ఆ బిల్డింగ్లో దయ్యం ఉందా? విఘ్నేష్ను చంపేందుకు ప్రయత్నించింది ఎవరు? ఆ బిల్డింగ్ మిస్టరీని విఘ్నేష్ శివని ఎలా ఛేదించాడు? విఘ్నేష్ డైరెక్టర్ అయ్యాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు డీమన్. సుచిన్ మణి, అవర్నతి హీరోయిన్లుగా నటించిన ఈ హర్రర్ మూవీలో సురితి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. రమేష్ పళనివేల్ దర్శకత్వం వహించారు. మూవీ ఆద్యంతం హర్రర్ ఎలిమెంట్స్తో ఆడియన్స్ని భయపెట్టారు డైరెక్టర్. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. 2023 సెప్టెంబర్లో తమిళంలో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే వారికి డీమన్ ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు.